హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 36వ భాగం. సాత్విక్ తో మాట్లాడి ఫోన్ పెట్టేసి నవ్వుతూ ఫోన్ చూస్తున్న శిఖరకి తన తలపై నుండి నెమ్మదిగా కిందకి దిగుతున్న బల్లిని చూడగానే గట్టిగా కేకేసి కాలేజ్ అంతా దద్దరిల్లిపోయేలా అరిచేసి పైకి లేచింది శిఖర. అది కాస్త వచ్చి తన మీద పడ్డంతో ఇంకాస్త గట్టిగా అరిచి భయంతో కింద పడిపోయి కూర్చుండిపోయింది. ఒక్క క్షణం గుండె గొంతులోకి వచ్చినట్టు అనిపించింది శిఖరకి. భయంతో నోట్లో మాట కూడా రావట్లేదు. ఇంతలో గట్టిగా నవ్వుతూ ముందుకొచ్చిన సిద్ధు ఆ బెల్లిని చేతిలోకి తీసుకుని వణికిపోతూ చూస్తున్న శిఖర దగ్గర నీస్ మీద కూర్చుని, ఏంటమ్మా నిన్ని కాలేజ్లో అందరూ లేడీ హిట్లర్ అంటున్నారు, ఆఫ్టర్ ఆల్ బొమ్మ బల్లికి ఇలా అయిపోయావేంటి అని అడిగాడు. చూడు బొమ్మ అంటూ దాన్ని పట్టుకొని నవ్వుతూ చూపిస్తుంటే, ఇదెప్పుడో 80s లో ఫాలో అయిన ఐడియాకు ఇంత రచ్చ చేశావు, ఇక ఇప్పటి టెక్నాలజీలతో ఐడియా వేస్తే చచ్చిపోయేలా ఉన్నావు అని గట్టిగా నవ్వుతూ ఉంటే చుట్టూ ఉన్న అందరూ కూడా నవ్వడం మొదలెట్టారు. కోపంగా పైకి లేచి, యూ ఈడియట్, నీకసలు బుద్ధుందా, మనిషివేనా నువ్వు, ఇలా భయపెడతారా ఎవరైనా? నాకేం తెలుసు, ఇట్ జస్ట్ ప్రోమో, నెక్స్ట్ ఇంకా చాలా ఉంది, జస్ట్ వెయిట్ అని ఐ బ్లింక్ చేసి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. ఏ శిఖర, ఏంటి ఇలా భయపడ్డావు అని ఫ్రెండ్స్ అడిగితే కోపంగా, బల్లి మీద పడితే నేనేంటి, మీరైనా ఇలానే భయపడతారు, వీడు కావాలని నా జోలికొస్తున్నాడు, చెప్తాను వీడి సంగతి అనుకుంటూ క్లాస్కి వెళ్తుంటే రంజిత్ సిద్ధుకి హైఫై ఇచ్చి, షబాష్ సిద్ధు, భలే భయపట్టావు అన్నాడు. ఇదెప్పుడో పాతకాలం ఐడియా, నేనేదో సరదాగా చేస్తే మేడం గారు దీనికే హడలిపోయారు అని అందరూ నవ్వుకుంటుంటే కోపంగా వాళ్ల దగ్గరికి వెళ్లబోయింది. ఏయ్ వద్దులేవే, అసలే ఆ రంజిత్ కూడా అక్కడే ఉన్నాడు, అసలే మీ ఇద్దరికీ పడదు, ఇప్పుడు మళ్ళీ ఇతనితో కూడా గొడవ పెట్టుకోవడం ఎందుకు చెప్పు అని శిఖరను ఆపేసింది తనకి బెస్ట్ ఫ్రెండ్ అయిన దీపిక. ఏం కాదులే అంటూ చెయ్యి విడిపించుకుని కోపంగా సిద్ధు ఎదురుగా నిలబడి, నన్ను భయపెట్టానని తెగ సంతోషపడుతున్నావు కదా అని అడిగింది. ఆబ్వియస్లీ మేడం. గుడ్, జస్ట్ వెయిట్, నేనేం చేయగలనో కూడా నీకు చూపిస్తాను. నవ్వుతూ గుడ్ లక్ మిస్ శిఖర అనగానే పక్కనే ఉన్న రంజిత్ వైపు చురుగ్గా చూసి వెళ్ళిపోయింది శిఖర. రంజిత్ బార్ రెస్టారెంట్లో కూర్చొని ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. హ్యావ్ ఇట్ బ్రో అని సిద్ధార్థ్కి ఆఫర్ చేశాడు. నో, మాకు అలవాట్లేదని నెమ్మదిగా పక్కకు వదిలేశాడు సిద్ధు. అలవాట్లేదా? అది కూడా ఢిల్లీలో ఉండొచ్చి. ఢిల్లీలో ఉంటే అలవాటుండాలా ఏంటి? మేమేమైనా అప్పుడప్పుడు టేస్ట్ చేస్తుంటాం, బట్ మా సిద్ధుగాడికి అసలు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలీదు అన్నాడు వెంకీ. రియల్లీ వెరీ గుడ్ సిద్ధు, అయితే ఈ కూల్ డ్రింక్స్ తీసుకోండి అనడంతో నలుగురు కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే, ఒరే రంజిత్, వీణ్ణి చూస్తుంటే యాటిట్యూడ్ ఎక్కువేమో గాని చాలా గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయిరా, ఒకవేళ శిఖర గురించి నువ్వు చెప్పిందంతా అబద్ధమని వాడికి తెలిస్తే అన్నాడు సతీష్ కొంచెం భయంగా రంజిత్తో. ఎలా తెలుస్తుందిరా, నన్ను కాదని కాలేజ్లో ఎవ్వడూ నోరెత్తడు. ఏమోరా, అసలే ఆ శిఖర ఫైర్ బ్రాండ్, నీకు జైలుతో పాటు జైల్లో ఊచలెలా ఉంటాయో కూడా చూపించింది, మర్చిపోవద్దు అని సతీష్ భయంగా చెప్తుంటే చెంప మీద రుద్దుకుంటూ కసిగా, అదెలా మర్చిపోతాన్రా అనుకుంటూ పళ్ళు నూరుతున్నాడు రంజిత్. రంజిత్, నువ్వంటే నాకు చాలా ఇష్టం స్వాతి, నీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. మన గురించి డాడీకి కూడా చెప్పేశాను, ఆయన ఒప్పుకున్నారు. ఎలక్షన్స్ అయ్యాక ప్రకారం వచ్చి మాట్లాడతానన్నారు అంటే స్వాతి సంతోషంగా, నిజంగానా రంజిత్, మీ డాడీ మన పెళ్లికి ఒప్పుకున్నారా? నిజం స్వాతి, కానీ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మరి మీ డాడీ? కమ్ ఆన్ స్వాతి, మా డాడీకి డబ్బున్న వాళ్ళంటే ఇష్టం లేదు, ఆయనకి మంచి అమ్మాయి కోడలిగా రావాలనుంది. నేను చెప్తున్నాను కదా, నువ్వే మా ఇంటి కోడలివి. థ్యాంక్ యూ రంజిత్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ రంజిత్ని హగ్ చేసుకుంది స్వాతి. మరి ఇంత గుడ్ న్యూస్ చెప్తే నాకేం ట్రీట్ లేదా? ఏం కావాలి?
పద మంచి రెస్టారెంట్కి వెళ్దామంటూ తనని తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తుంటే కాసేపటికి స్వాతికి సడన్ గా కళ్ళు తిరిగినట్టు అనిపించింది. రంజిత్, నాకెందుకో బాగా కళ్ళు తిరుగుతున్నాయి. ఏమైంది స్వాతి? తెలియట్లేదు రంజిత్ అంటూనే పడబోయింది. ఆమె పడకుండా పట్టుకొని, ఈ రెస్టారెంట్ నాకు తెలిసిన వాళ్ళదే, రూమ్లో రెస్ట్ తీసుకుందు కాని పద అంటూ ఆమెను పట్టుకుని నడిపించుకుంటూ రూమ్కి తీసుకెళ్తుంటే అదే రెస్టారెంట్కి వచ్చింది శిఖర. ఎక్స్క్యూజ్ మీ, 1 ఫ్రైడ్ రైస్ పార్సిల్ అని చెప్పి వెయిటింగ్ లాంజ్లో కూర్చోబోతూ స్వాతిని తీసుకెళ్తున్న రంజిత్ని చూసింది. ఈ అమ్మాయి మా జూనియర్ స్వాతి కదా, వీడు రంజిత్, తనకేమైంది అనుకుంటూ వాళ్ళ వెనకే వెళ్ళింది శిఖర. రంజిత్ వెయిటర్కి డబ్బులిచ్చి, చూడు, 1 గంట వరకు ఇటువైపు ఎవరూ రాకుండా చూడు అని చెప్పి స్వాతిని రూంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది చూసిన శిఖరకి విషయం అర్థమవడంతో ఆ వెయిటర్కి కనబడకుండా తప్పుకొని, ఇప్పుడేం చేయాలి, స్వాతి వాళ్ళ నెంబర్ కూడా నా దగ్గర లేదు అనుకుంటూనే తన ఫ్రెండ్ దీపికకి కాల్ చేసింది. హలో శిఖ, దీపు, నీకు పలానా గ్రూపులో స్వాతి అనే అమ్మాయి ఉంది కదా? వాళ్ళెక్కడో తెలుసా? తెలుసు, అర్జెంటుగా వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని రెస్టారెంట్కి వచ్చేయి. కానీ ఎందుకే? తర్వాత చెప్తాను, తొందరగా రా అంటూ ఫోన్ పెట్టేసి ఇంకెవరికో ఫోన్ చేసి పరిగెత్తుకుంటూ రూమ్ దగ్గరికెళ్లి దబదబా డోర్ కొట్టింది. అప్పుడే స్వాతిని బెడ్ మీదకి చేర్చి చున్నీ రిమూవ్ చేయబోతున్న రంజిత్ డోర్ సౌండ్కి ఎవరై ఉంటారు అనుకుంటూనే డోర్ ఓపెన్ చేశాడు. కానీ అక్కడెవ్వరూ కనపడలేదు. అటూ ఇటూ తిరిగి చూసినా ఎవ్వరూ కనిపించకపోవడంతో లోపలికెళ్ళిపోయాడు. మళ్లీ తన మీద చేయి వేయబోతుంటే మళ్లీ ఎవరో డోర్ కొట్టారు. విసుగ్గా ఓపెన్ చేశాడు. ఈసారి కూడా ఎవ్వరూ లేరు. ఏంటిది, ఎవరైనా నాతో గేమ్స్ ఆడుతున్నారా అనుకుని కాసేపు అక్కడే ఉన్నా ఎవ్వరూ కనిపించకపోవడంతో మళ్లీ రూంలోకి వెళ్ళిపోయాడు రంజిత్. ఈసారి కరెక్ట్గా స్వాతి మీదకి ఒరగబోతుంటే మళ్లీ ఎవరో డోర్ బెల్ కొట్టడంతో వీళ్ళు నా చేతిలో అయిపోయారు అనుకుంటూ ఈసారి విసుగ్గా బయటికి రాగానే ఎదురుగా శిఖర, ఆ వెనకే స్వాతి పేరెంట్స్ నిలబడి ఉండడంతో తడబడిపోయాడు రంజిత్. శిఖర ఈడ్చిపెట్టి రంజిత్ని కొట్టగానే 4 అడుగుల దూరంలో పడ్డాడతను. అమ్మ స్వాతి, స్వాతి, ఏమైందమ్మా అంటూ ఆమె తల్లిదండ్రులు లోపలికి వచ్చారు. ఆంటీ, ముందు తననిక్కడి నుండి తీసుకెళ్లిపోదాం. ఎంత ధైర్యమే నీకు, నన్నే కొడతావా అంటూ రంజిత్ శిఖర మీదకొస్తుంటే, నీలాంటివన్నీ కొట్టడం కాదురా, చంపేయాలి. నన్ను కొట్టినా నిన్నంత ఈజీగా వదలను అంటూ శిఖర జుట్టు పట్టుకోబోయాడు. ఇంతలో టకటకామంటూ షూ చప్పుడికి తల తిప్పి చూసిన వాళ్ళకి పోలీసులు, ఆ వెనకే మీడియా కూడా రావడంతో శిఖర కన్నింగ్ స్మైల్తో చూస్తే రంజిత్కి ముచ్చెమటలు పట్టేశాయి. జరిగిందంతా చెప్పి స్వాతి పేరు ఎక్కడ బయటికి రావద్దని శిఖరతో సహా వాళ్ళ పేరెంట్స్కి కూడా రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళు సరేనన్నారు. దాంతో స్వాతిని తీసుకుని అక్కడి నుండి వాళ్ళు వెళ్లిపోతే పోలీసులు రంజిత్ని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి ఇచ్చుకెళ్లారు. కానీ వాళ్ళు వెళ్లినంతసేపు పట్టలేదు తిరిగి రంజిత్ బయటికి రావడానికి. అప్పటికే రంజిత్ తండ్రి చక్రవర్తి పాలిటిక్స్ లో ఉండడం వల్ల ఎక్కడా తన పేరు కూడా బయటికి రానివ్వలేదతను. పోలీసులు రంజిత్ని వదిలేశారని తెలిసిన శిఖర, అలా ఎలా వదిలేస్తారు, నేనిప్పుడే వెళ్ళి అడుగుతాను అని శిఖర అంది. వద్దమ్మా, వదిలే. జరిగిన దాంట్లో వాడి తప్పెంతుందో మా అమ్మాయి తప్పు కూడా అంతే ఉంది. మేమెటు వచ్చేవారం మా ఊరు వెళ్ళిపోతున్నాం. నువ్వు కూడా ఇది వదిలే. ఎందుకంటే ఈ కాలంలో డబ్బున్న వాళ్ళదే లోకం. మనం ఎదురెళ్లి దెబ్బలు తగిలితే మనకే ఎదురు తగులుతాయి. వయసులో ఉన్న పిల్లవి, ఎందుకు చెప్తున్నామో విను అన్నారు స్వాతి పేరెంట్స్. దీపిక కూడా, అవును శిఖర, అన్ని చోట్ల ఆవేశం పనికిరాదు, ఇక్కడితో వదిలే అనడంతో బురద మీద రాయేస్తే తన మీదే పడుతుందనుకొని శిఖర కూడా సైలెంట్ అయిపోయింది. కొడుకుని కొట్టి బాగా చివాట్లు మాత్రమే పెట్టాడు చక్రపాణి. చదువయ్యే వరకు ఇలాంటి గొడవలేవి జరగకూడదని వార్నింగ్ ఇవ్వడంతో శిఖరని ఏమీ చేయలేకపోయాడు రంజిత్. కానీ తన మీద పెంచుకున్న ద్వేషంతో చదువయ్యే లోపు తననెలా అందరి ముందు నిలబెట్టిందో అలానే తన పరువు కూడా తీయాలని డిసైడ్ అయి శిఖర మీద పగ పెంచుకున్నాడు. జరిగిందంతా బార్లో తాగుతున్న రంజిత్కి ఒక్కసారిగా గుర్తు రావడంతో చేతిలో ఉన్న విస్కీ సీసాని విస్సురుగా నేలకేసి కొట్టాడు. శిఖరా, నిన్నంత తేలిగ్గా వదలనే. అందరి ముందు నన్ను పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్లేలా చేశావు కదా, సిగ్గుపోయి తలొంచుకునేలా నిన్ను కూడా అందరి ముందు నిలబెడతాను అని కసిగా అనుకున్నాడు రంజిత్. అక్క, ఏంటి శృతి, మా కాలేజీలో అందరూ రోజుకో డ్రెస్ వేసుకుంటున్నారు, కొత్త కారులో వస్తున్నారు. పైగా వాళ్ళమ్మా నాన్న వాళ్ళని అపురూపంగా చూసుకుంటారంట, ఏమడిగినా కాదనరంట. మనక్కూడా అమ్మా నాన్న ఉంటే అలానే ఉండేవాళ్ళం కదక్కా. ఇక్కడ చూడు, మనం తినే అన్నం కూడా కొలత ప్రకారం తినాలి. ఒక పూట ఎక్కువ తింటే రెండో పూట పస్తులుండాలి. మనం ఎప్పటికీ వాళ్ళలా ఉండలేమేమో కదా అని అప్పటికే 10th లోపు చదువుతున్న శృతి అమాయకంగా శిఖరని అడుగుతుంటే
శిఖర నవ్వుతూ, చూడు శృతి, రోజుకో డ్రస్సు రోజుకో కారులో తిరిగినంత మాత్రాన అదృష్టవంతులు కాలేరు. మనకిప్పుడేమీ లేకపోవచ్చు, కానీ తన చేతిలో ఉన్న బుక్ని చూపిస్తూ, దీన్ని నమ్ముకుంటే ఇప్పుడు వాళ్ళున్న పొజిషన్లో రేపు నువ్వుంటావు. ఎక్కువ ఆలోచించకు. మనల్ని వద్దనుకొని రోడ్డు మీద పడేసి వెళ్లిన వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. ఒక రకంగా చెప్పాలంటే మనం చాలా అదృష్టవంతులం. ఎందుకో తెలుసా? అనుబంధాలు, ఆప్యాయతలు ఇవేమీ మనకుండవు. కానీ నాకు అవన్నీ కావాలనిపిస్తుందక్కా. అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎంత బాగుంటుందో కదా అని శృతి అంటే, తనకున్నంత మెచ్యూరిటీ 16 ఏళ్ల శృతికి లేదని శిఖరకు బాగా తెలుసు. అందుకే తన ఆలోచనలను ఎప్పటికప్పుడు దారి మళ్లిస్తూ ఉంటుంది. ఏమో, ఎవరికి తెలుసు శృతి, నువ్వొక పెద్ద ఆఫీసర్ అయితే ఇవన్నీ నీకొస్తాయేమో. అమాయకంగా, ఎలా వస్తాయక్కా అని అడిగింది. ఎలా అంటే, ఇంత ముద్దుగా అందంగా ఉన్న అమ్మాయిని ఎవరు వదులుకుంటారు చెప్పు? నీకోసం నువ్వు కోరుకునే అన్నీ ఉన్న ఓ రాకుమారుడు నీకోసం వెతుక్కుంటూ వస్తాడేమో. అప్పుడు అవన్నీ నీకుంటాయి కదా. నిజంగా అలా జరుగుతుందా అక్కా? తప్పకుండా. కానీ అలా జరగాలంటే ముందు బాగా చదువుకోవాలి. నువ్వేటూ కాలేజ్లో ఫస్ట్ అని నాకు తెలుసు. బట్ మనం అనుకునే గమ్యాన్ని చేరాలంటే అది సరిపోదు. ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఈసారి నువ్వు స్టేట్ లెవెల్లో రావాలని నేను కోరుకుంటున్నా. తప్పకుండా అక్క, ఈ రోజు నుండి కొంచెం ఎక్కువ చదువుతాను. గుడ్, వెళ్ళి చదువుకో అనడంతో వెళ్ళిపోయింది శృతి. మనకు కూడా అమ్మా నాన్న ఉంటే అలానే ఉండేవాళ్ళం కదక్కా అన్న శృతి మాటలు చెవుల్లో వినిపిస్తుంటే, లేదు, నాకెవ్వరూ అవసరం లేదు. 1 గంట సుఖం కోసం నన్ను కని సమాజానికి భయపడి చెత్త కుప్పల్లో వదిలేసిన వాళ్లు నాకక్కర్లేదు. తల్లిదండ్రులు అని పిలిపించుకోవడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. కానీ భగవంతుడా, నేనెప్పుడూ నిన్నేదీ కోరుకోలేదు. కానీ నా జీవితంలో ఏదో ఒక క్షణంలో కేవలం ఒకే ఒక్కసారి వాళ్ళెవరో నాకు కనిపించేలా చేయి. ఎందుకో తెలుసా? నా చేతులతో నేనే వాళ్ళకి సమాధి కట్టాలి. ఆ అవకాశం వస్తే నడి రోడ్డు మీద వాళ్ళని పెట్రోల్ పోసి తగలపెట్టే అవకాశాన్నివ్వు. ముఖ్యంగా నన్ను కన్న తల్లిని. తండ్రి వదిలేసిన కన్నతల్లి బిడ్డని వదల్లేదంటారు. కానీ నన్ను కన్న తల్లి తన సుఖానికి నన్ను కని వదిలేసింది. అలాంటి దాన్ని నా చేత్తో నేనే చంపేలా చూడు అని కసిగా అనుకుంటుంది శిఖర. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. ఈ లాస్ట్లో శిఖర అన్న మాటలు గుర్తుపెట్టుకోండి. బికాస్ షీ ఈజ్ శిఖర, వెయిటింగ్ ఫర్ రివెంజ్. ఎవరిని వదిలిపెట్టదు. స్టోరీలో ఈరోజు రంజిత్ పార్ట్ కూడా వచ్చేసిందండి. రంజిత్కి శిఖర్ అంటే ఎందుకంత కోపమో, ఒక అమ్మాయిని ట్రాప్ చేయబోతే ధైర్యంగా ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్కి అప్పగించింది. అప్పటి నుండి పగ పెంచుకున్నాడు. దాన్ని అంత ఈజీగా వదిలేలా లేడు. చూద్దాం మధ్యలో సిద్ధు ఎలా ఇన్వాల్వ్ అవుతాడో. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు ఎపిసోడ్స్ తొందరగా వచ్చేస్తాయి. నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.